స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. మంత్రి పొన్నం ప్రభాకర్ పై మాట్లాడే అర్హత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లేదని, అభివృద్ధి గురించి మాట్లాడితే స్వాగతిస్తామని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు. మంత్రి పొన్నంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన నిరాధారపు ఆరోపణపై స్పందించిన ప్రణవ్ హుజరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తుందని, అధికారం రాగానే తట్టుకోలేకపోతున్నా నువ్వు ఉద్యమకారుడైన పొన్నంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. డబ్బు పైన ఆలోచన కాబట్టి ఈ ప్రభుత్వం అదే జరుగుతుంది అని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు. అభివృద్ధిలో మీకేమన్నా లోపం జరుగుతుందో లేకపోతే ఇబ్బందులు ఉంటే అది చెప్పండి. డెవలప్మెంట్ ఏమైనా జరగకపోతే అది చెప్పండి. ఎస్ అరే జరుగుతలేదు మీరు చెప్తే దాన్ని మేము పాజిటివ్గా తీసుకొని ఎక్కడ జరుగుతలేదు డెవలప్మెంట్ స్కీమ్లు ఎక్కడ అంత లేవని మేము చెప్తాం. రానున్న రోజుల్లో ఏవైతే మేము పథకాలు హామీ చేసినామో ఖచ్చితంగా అమలు చేసేంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను, మా పార్టీ నాయకులు కష్టపడతారు. గడప గడపకు అందించేలాగా మేము పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఏవైతే రుణమాఫీ కానివ్వండి, ఇందిరా మిల్లులు కానివ్వండి, రేపు మహాలక్ష్మి పథకం కింద వచ్చే పథకం కానివ్వండి, స్కీమ్ కానీ 2500 రూపాయలు కానివ్వండి, అందించేంత వరకు మేము కృషి చేస్తాం. మీరు భయపడితే భయపెట్టేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మీరు అట్లనే అరుచుకుంటా పోండి, మీరు పట్టించుకోరు. మేము ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఎట్లాంటి డెవలప్మెంట్ కావాలి అని చూసుకుంటాం. మేము ఇక్కడ మా నాయకులు అందరం అదే విధంగా ముందుకు పోతాం అని తెలియజేస్తూ చివరిగా నేను చెప్పేది, పొన్నం ప్రభాకర్ గారిని అసలు మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదు అని నేను చెప్తున్నా. ఒక ఎంపీగా, ఒక మార్కెట్ చైర్మన్గా, ఇప్పుడు ఒక మంత్రిగా, ఎన్ఎస్యుఐ విద్యార్థి దశ నుంచి ఇప్పుడు ఈ దశకు వస్తే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావా? అధికారం రాగానే తట్టుకోలేకపోతున్నావా? ఖచ్చితంగా చెప్తున్నా, నీకు అర్హత లేదు. ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. మరి నువ్వు ఉద్యమ ద్రోహి, రాళ్ళిస్తున్నావు. ఇంకా నీకు పెద్ద ఐరన్ లెగ్గు. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అని వేణవు? పార్టీనే కనుమరుగైంది. కాంగ్రెస్కి వచ్చినావు, నువ్వు ఉన్నంత కాలం పదవిలో రాలే. టీఆర్ఎస్కి వచ్చినావు, కాలు పెట్టినావు, టీఆర్ఎస్ అధికారంలో పోయింది. సో దయచేసి నేను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వారికి కూడా చెప్తున్నా, ఇట్లాంటి ఎమ్మెల్యేలు మీరు పక్కన పెట్టుకొని తిరిగితే మీ స్థాయి దిగజారిపోతుంది. ప్రజలు నవ్వుకుంటున్నారు వారు మీ పక్కన ఉంటే. దయచేసి మీరు కూడా గమనించండి, ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో. నవ్వుకుంటున్నారు. ఇట్లానే పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళతో మాటలు చెప్పించి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడదాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే మీ పార్టీకి ఇక్కడ తెలంగాణలో భవిష్యత్తు ఉండదు అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, స్కీమ్లు అందరికి అందిస్తామని నేను తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులకి, అధికారులను కూడా ఇంకా మీకు అధికారం మదం దిగలే. నీకు అధికారం బెదిరించి లారీలని రాత్రి మీ బీఆర్ఎస్ కార్యకర్తలతోని రాత్రి 20 మంది 10 మంది లారీలు ఆపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర వసూలు చేస్తలేరా? ఇబ్బంది పెడతలేరా? ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? డబ్బులు నీకు ముడుపులు కావాలి. ఇన్ని రోజుల నుంచి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక దగ్గర డబ్బులే, హాస్పిటల్ దగ్గర డబ్బులు తీసుకున్నావు, పాన్ షాపుల డబ్బాలు కూడా మీ కార్యక్రమాలు చేస్తే తీసుకునే దిగజారిపోయిన వాస్తవం కాదా? మీ కార్యకర్తలు ఇది నిజం కాదా? నేను అడుగుతున్నా. బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఆఖరికి నీ సొంత పార్టీలు ఉన్న నీకు లీడర్ నువ్వు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చినావు. అందుకే మా వాళ్ళందరూ కలిసి నీకు ఒకటి బిడిదిచ్చిండ్రు. బ్లాక్మెయిల్ స్టార్ కౌశిక్ రెడ్డి. ఈ బ్లాక్మెయిల్ ఓటర్లను కూడా బ్లాక్మెయిల్ చేసినావు ఆఖరికి. ఇక సహించేది లేదు. చివరిగా మేము ఒకటే చెప్తున్నాం, ఏమన్నా చెప్పేది ఉంటే ఖచ్చితంగా ఆధారాలు తీసుకురా. పలానా కాంట్రాక్టర్ ఇంకో పలానా మంత్రికి డబ్బులు ఇచ్చిండు, పలానా
వ్యక్తి ఇంకో మంత్రి ఇంత డబ్బులు ఇచ్చిన ప్రూవ్ చేయి. ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎవరో చెత్తను వేస్ట్ తీసుకుపోయి ఆ చెత్త బూడిదని తీసుకుపోతుంటే దానిలో లక్షల లక్షలు స్కామ్ అని చెప్తే అసలు చెప్పడానికి కొంచెం బుద్ధి ఉందా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు అని నేను అడుగుతున్నా. ఇవాల్టి నుంచి మీరు ఏదైతే అరాచకాలు చేసి ఈ పైసల కోసం అడ్డగోలు మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ రోడ్డు పైన అరాచకాలు చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మేము కూడా ఉట్టే చేతులు కూర్చోము, మేము కూడా చేసేది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కేసులు కూడా పెట్టడం మేము వెనకాడమని చెప్పి మరొక్కసారి మీ అందరికి నేను హెచ్చరిస్తున్నా.